చూసారు కదా వీడియో ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. మీకు కూడా ఈ వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి అండ్ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్షాట్ యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్తో ఇలా ఉంటుంది. వీడియో మీద క్లిక్ చేసి న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫోటో మీద క్లిక్ చేసి ఫొటోస్ అనేది యాడ్ అనేది చేసుకోవాలి. నేనైతే ఫొటోస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఫొటోస్ అయితే యాడ్ అనేది చేసుకుంటున్నాను. ఒక 4 పిక్స్ అయితే యాడ్ చేసుకుని రైట్లోకి అయితే ఇచ్చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ 16లో ఫుల్ స్క్రీన్లో వచ్చేటట్టు అయితే పెట్టేసుకుని రైట్లోకి ఇచ్చేస్తున్నాను. అండ్ వాటర్ మార్క్ రిమూవ్ కావడానికి అయితే ఫ్రీ రిమూవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే వాటర్ మార్క్ రిమూవ్ అవుతుంది. ఒక 10 సెకండ్స్ లోపు అయితే వాటర్ మార్క్ అయితే రిమూవ్ అవుతుంది అన్నమాట. మంచిగా రిమూవ్ అయితే అవుతుంది. రిమూవ్ అయిన తర్వాత ఫొటోస్ని అయితే ఇట్లా జూమ్ అయితే చేసుకోవాలి. ఫుల్ స్క్రీన్లో అయితే ఫొటోస్ని అయితే ఇట్లా జూమ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇట్లా 4 ఫొటోస్ని కూడా ఇట్లా జూమ్ చేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఫస్ట్లోకి వచ్చేసి ఫస్ట్లో ఫోటో ఫస్ట్లో మైనస్ అండ్ ఫోటో లాస్ట్లో మైనస్ పెట్టేసుకొని మనకు ఫోటో ఎటు మూవ్ కావాలంటే దానికి ఆపోజిట్ అయితే మూవ్ చేయాలన్నమాట. అండ్ సెకండ్ ఫోటో కూడా అంతే. ఫోటో ఫస్ట్లో అండ్ ఫోటో లాస్ట్లో మైనస్ని అయితే పెట్టేసుకొని మనకు ఫోటో ఎటు మూవ్ కావాలంటే దానికి ఆపోజిట్ మూవ్ చేయాలన్నమాట. మూవ్ చేస్తే ఆటోమేటిక్గా మూవ్ అయిపోతుంది. ఇట్లా మూవ్ అయితే అవుతుంది. ఇట్లా అయితే ఆటోమేటిక్గా మంచిగా మూవ్ అయిపోతుంది. మనం ఫోటో ఎటు కావాలంటే దానికి ఆపోజిట్ అయితే మూవ్ చేస్తే మంచిగా మూవ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి అన్ని ఫొటోస్ కూడా అట్లనే మూవ్ చేసుకోవాలి. ఇట్లా మూవ్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా చూసేసుకొని ఫస్ట్లో అండ్ లాస్ట్లో మనసు అయితే క్లిప్ పెట్టేసి మనకు ఎటు మూవ్ కావాలంటే వీడియో అటు మూవ్ చేసుకోవాలి. అండ్ మళ్ళీ ఫస్ట్లోకి వచ్చేసి పిప్ అనే ఆప్షన్ క్లిక్ చేసి వీడియో మీద క్లిక్ చేసి లిరిక్స్ వీడియోని అయితే యాడ్ అనేది చేసుకోవాలి. లిరిక్స్ వీడియోని యాడ్ చేసుకున్న తర్వాత బ్లెండ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ ఉంటుంది. సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలి. ఆటోమేటిక్గా లిరిక్స్ అయితే ఇట్లా ప్లే అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఫస్ట్లోకి వచ్చేసి పిప్ అనే ఆప్షన్ మళ్ళీ క్లిక్ చేసి వీడియో మీద క్లిక్ చేసి టెంప్లెట్ని అయితే యాడ్ చేసుకోవాలి. టెంప్లెట్ని యాడ్ చేసుకున్న తర్వాత బ్లెండ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసి అండ్ ఆ టెంప్లెట్కున్న వాల్యూమ్ మొత్తం కూడా ఆఫ్ అనేది చేసేసి ఇట్లా ఫుల్ స్క్రీన్లో అయితే జూమ్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత టెంప్లెట్ని అయితే 5 సెకండ్స్ అయితే కరెక్ట్గా 5 సెకండ్స్ ఉండేటట్టు అయితే తగ్గించుకొని మిగతా అంతా కూడా కట్ చేసుకోవాలి ఇట్లా. అండ్ మీకు ఈ టెంప్లెట్ లింక్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీకు అక్కడికి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ కరెక్ట్గా 5 సెకండ్స్ వరకు అయితే ఉండేటట్టు అయితే చూసుకోవాలి. అండ్ దాన్ని డూప్లికేట్ చేసేసేయాలి. మనకి ఎన్ని ఫొటోస్ ఉంటే అన్ని డూప్లికేట్స్ అయితే చేసేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్లోకి వచ్చేసి ఇట్లా ప్లే చేసి చూసుకోవాలన్నమాట. మన మిస్టేక్స్ ఎక్స్పోర్ట్ చేసే ముందు అయితే చూసేసుకొని వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసేసుకోవాలి. ఎంత బ్యూటిఫుల్ వచ్చిన వీడియో మాత్రం ఎక్స్పోర్ట్ కావడానికి అయితే ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసి 720p సెలెక్ట్ చేసుకుని ఎక్స్పోర్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని వీడియో అనేది సేవ్ అయిపోతుంది.